Praise the Lord. Dear brothers and sisters, I am so happy to be here today. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీ మధ్యన ఉండటానికి. ఇక్కడ I am happy to see your faces from here. చాలా సంతోషంగా ఉంది మీ కొంతమంది ఫేసెస్ ఇక్కడ చూడటానికి. I thank God for the theme of this conference. థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్, I thank God for that. దేవుని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసు యొక్క నిజమైన శిష్యుడిగా ఎలా ఉండాలి అన్న థీమ్ గురించి. When I was a student, I came across a Christian book. నేను ఒక విద్యార్థినిగా ఉన్నప్పుడు ఒక క్రిస్టియన్ బుక్, ఒక క్రైస్తవ పుస్తకానికి నేను ఒక చదివాను. Then the title of that book was Being a True Disciple, something like that. ఆ బుక్ యొక్క టైటిల్ వచ్చి దేవునికి శిష్యునిగా ఎలా ఉండాలి అనేసి. And the cover of that book had a beautiful picture. ఆ పుస్తకానికి ఒక కవర్ చాలా మంచి ఒక చిహ్నం, ఒక పిక్చర్ ఉంది. I still remember that it had a picture of a cross. ఇప్పటికీ నాకు గుర్తు, అది ఒక సిలువ గుర్తుగా ఉంది, సిలువ పిక్చర్ ఉంది ఆ కవర్ పైన. And reaching to the cross were footsteps. ఆ క్రాస్కి, ఆ సిలువకి చేరటానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి అక్కడ. You can see the footprint of Jesus walking to the cross, I think. యేసుక్రీస్తు యొక్క నడిచిన విధానం బట్టి అది ఆయన ఫుట్ స్టెప్స్ ప్రింట్స్ ఉన్నాయి అక్కడ. That picture I liked very much. ఆ చిహ్నం నాకు ఎంతో ఇష్టము. And I thought I want to keep that picture before me and imagine that I am putting my foot into the footsteps of Jesus. ఆ చిత్రం నా దగ్గర ఎప్పుడు ఉంచుకుంటాను. ఆ ఫుట్ స్టెప్స్, యేసుక్రీస్తు యొక్క ఫుట్ స్టెప్స్ చిహ్నాల్లో నా కాలు పెట్టి నడిచిన విధానంగా నేను ఎప్పుడు ఊహించుకుంటాను. But that was just a beautiful thought in my mind. అది ఒక ఊహ, మంచి ఊహ నా ఆలోచనలో. Over the years I have come to see more and more what is the meaning of that picture. గత కొన్ని సంవత్సరాలుగా ఆ పిక్చర్ యొక్క అర్థం ఏంటో అన్నది నేను గ్రహిస్తానికి చూసుకున్నాను. Today what we heard is really true. ఈరోజు ఏదైతే విన్నామో అది చాలా నిజంగా ఉంది. The footsteps of Jesus, left right means not my will but your will, Father. నా చిత్తం కాదు యేసు, ఇది నీ చిత్తమే అనేసి ఆ ఫుట్ స్టెప్స్ రైట్ లెఫ్ట్ అన్న కాలు ముద్రలు తెలుస్తున్నాయి. And I thought, I never thought of it like that. All my life, Lord, I want to have that before me, not my will but your will, Father. నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, నా చిత్తం కాదు దేవా, ఇది మీ చిత్తమై ఉండాలి అనేసి ఆ ఫుట్ ప్రింట్స్ నాకు తెలియపరుస్తుంది. I praise and thank God that we can hear these wonderful truths in these days. దేవుని స్తుతి స్తోత్రాలు, అలాంటి మంచి నిజాలు మనం తెలుసుకుంటున్నాము. Thank God for the church. చర్చ్ విషయమై ధన్యవాదాలు. And for the brothers and sisters who teach us God's word. సహోదరులకి మంచి ధన్యవాదాలు ఇలాంటి మంచి వార్తలను చెప్పడానికి. I especially thank God for my husband who God has chosen in these days to bring this truth to all of us. ఈ నిజాన్ని మన అందరికీ తెలియపరచడానికి నా బ్రదర్ జాక్ బ్రదర్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. I thank God that I don't have to walk this way alone. ఈ దారి నేను ఒక్కరిదాన్ని ప్రయాణించడం కాకుండా God has given me someone whom I can walk with. దేవుడు ఎంతోమంది నాకు ఏర్పరిచారు, వాళ్ళతో పాటు నేను నడవటానికి. And for all of us who are married sisters, we thank God we have a husband with whom we can walk in this true discipleship. సిస్టర్స్ అందరికీ ఒక భర్తని కలుగు చేసినందుకు ఎంతో ధన్యవాదాలు. వారితోని మనం జత కలిసి నడవటానికి దేవుని ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. Now it is 50 years since my husband and I started walking this path together. ఇప్పటికి 50 సంవత్సరాలు నేను నా భర్త కలిసి ఈ విధమైన ప్రయాణం సాగించడానికి. And when we began 50 years ago, everything was new for us. 50 సంవత్సరాల క్రితం ప్రతిదీ కొత్తగా ఉండేది మాకు ఈ ప్రయాణంలో. But we learned together many things. కానీ మేము ఎన్నో నేర్చుకున్నాము ఈ విధమైన ప్రయాణంలో. We learn to help each other, care for each other and love each other. ఒకరికొకరు సహాయం చేసుకోవటానికి, ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవటానికి, కేర్ చేసుకోవటానికి మాకు ఇచ్చిన ఇది దాన్ని బట్టి ధన్యవాదాలు. Our parents his parents were
my parents. బ్రదర్ యొక్క తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు, His family was my family. వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ. I praise and thank God. God brought me into that beautiful relationship. యేసుక్రీస్తుకి ఎన్నో ధన్యవాదాలు, కృపలు నన్ను ఈ ఫ్యామిలీకి తీసుకురావడానికి. Throughout these years, what I have learned is to judge myself in every situation. ఈ సంవత్సరం అంతలో నేను గ్రహించింది ఏంటంటే నన్ను నేను జడ్జి చేసుకోవటానికి. That is one secret pearl which I learned. ఇది ఒక సీక్రెట్ ముత్యమైనటువంటిది ఏదైతే నేను గ్రహించానో లేచుకున్నాను. You know, in family life, it is so easy to blame other people when something goes wrong. మన కుటుంబంలో ఏదన్నా ఎప్పుడైనా తప్పైనప్పుడు వేరే వాళ్ళని నిందించడానికి మనం ఎప్పుడు ప్రయత్నిస్తాం. We may blame mother-in-law, father-in-law, husband. ఏదైనా తప్పు జరిగినప్పుడు మన అత్తగారిని కానీ మామగారిని కానీ భర్తను కానీ నిందిస్తూ ఉంటాం. Or children, we may blame the children. లేకపోతే పిల్లల్ని నిందిస్తూ ఉంటాము. Or blame the servant. లేకపోతే పనమ్మాయిని నిందిస్తూ ఉంటాము. And then the Lord has taught me, every situation you start judging yourself. That is the secret. నువ్వు న్యాయం తీర్చుకో అనేసి యేసుక్రీస్తు వారు నాకు నేర్పించారు ఈ సంవత్సరం కాలం. And when I took that to heart, I saw so many areas in which I had to ask God, Lord, help me to be a better person. యేసుక్రీస్తు వారిని ఒకటే విన్నవించుకున్నాను, నేను ఒక మంచి వ్యక్తిగా మలచడానికి నా కృపని కలిగజేయమనేసి. Help me to be a better wife, help me to be a better mother. ఒక మంచి గృహిణిగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా ఉండమనేసి దేవుని కోరుకుంటున్నాను. Then I can make life easier for other people. అప్పుడు నా జీవితం చూసి వేరే వాళ్ళకి చాలా ఈజీగా ఉండేలాగా చేయమని కోరుకున్నాను. Now as we have grown older, ఇప్పుడు మనం పెరిగాం కాబట్టి both of us are becoming weaker little by little. పెద్ద వయసు వస్తుంది కాబట్టి కొంచెం వీక్ అనిపిస్తుంది నాకు, నా భర్తకి. And we have to remind each other about our weaknesses. ఒకరికొకరు గుర్తు చేసుకోవాల్సిన పని వస్తుంది, that we are weak అనేసి. Sometimes when my husband has to walk climb something, I'll think, oh, he can hurt his leg in that step. I hope he won't get hurt while he's walking in that way. I think immediately like that. ఎప్పుడైనా ఒక నిచ్చెన ఎక్కాలన్నా సరే, మెట్లు ఎక్కాలన్నా సరే నా భర్తకు చెప్తానన్నమాట, ఎక్కొద్దు దెబ్బ తగులుతుందేమో అని అనేసి ఆ విధమైన కేర్ తీసుకుంటూ ఉంటాను. And hope he won't get hurt, hope he will be okay. ఆయనకి ఎక్కడ దెబ్బ తగలకుండా ఉంటుంది, బాగుంటారు అనేసి కోరుకుంటాను. If the AC is blowing on his face, I'll think, now that AC should not affect his voice, he has to speak in the meeting. I pray about that. ఏసీ ఎప్పుడైనా సరే ఆయన ముఖానికి తగులుతుంటే ఆయన గుండెలు తగిలి నిమ్ము చేసి దగ్గు రాకూడదు అనేసి కోరుకుంటాను. ఆ ఏసీ is such a really good when a happy husband and wife are happy, we can have such a good and happy relationship with each other. భార్య భర్తలు ఎప్పుడైనా సఖ్యతగా ఉంటే ఎప్పుడైనా సరే ఆ కుటుంబం నిలుస్తుంది, బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. It's a blessing that we can give to our children when they see that daddy and mommy are happy together. ఇది ఒక ఆశీర్వాద బలమై ఉంటుంది పిల్లలకి. ఎప్పుడైతే తల్లిదండ్రులని చక్కగా హ్యాపీగా సంతోషంగా చూస్తారో పిల్లలు అది నేర్చుకుంటారు. Sometimes nowadays when we travel many places, we have to lift our own luggage. ఈ మధ్యకాలంలో చాలా ప్రదేశాలకు మేము వెళ్తూ ఉంటాము. అలా వెళ్తున్నప్పుడు మా లగేజ్ని, మా వస్తువులు మేము పట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. There's nobody to help us to lift our luggage in some places. కొన్ని ప్రదేశాల్లో ఎవరు ఉండరు, పక్కన ఎవరైతే మాకు హెల్ప్ చేయడానికి ఉంటారో ఎవరు ఉండరు, మా లగేజ్ మేమే లిఫ్ట్ చేసుకోవాలి. And very often I realize my luggage is heavier than my husband's luggage. ఎప్పుడు నేను అనుకుంటాను నా లగేజ్ నేను మోస్తున్నది కొంచెం బరువుగా ఉంది బ్రదర్ లగేజ్ కన్నా అనేసి. However I pack, always my box is heavier than his. ఎంత తక్కువగా ప్యాక్ చేసుకోవాలన్నా సరే, చేసుకుందాం అనుకున్నా సరే నా లగేజ్ బరువుగా ఉంటుంది బ్రదర్ లగేజ్ కన్నా. Then with the saree and everything I lift my box. ఈ చీరతోని లగేజ్ని మోయటం అన్నది. Then one thought comes to me. అప్పుడు ఒక ఆలోచన వస్తుంది నాకు. My Lord Jesus, నా యేసు ప్రభు, you took that heavy cross on your shoulder. మీరు ఆ బరువైన ఆ క్రాస్ని మీరు భుజాన్ని మోసుకుని వెళ్ళారు. That was not so heavy for you. అది మీకు అంత బరువుగా అనిపించుండదు. Help me to realize that nothing in the world will be too heavy for me. నన్ను నేను గ్రహించే శక్తిని ఇవ్వండి, ఏది అంత బరువైంది కాదు నాకు మోయటానికి అనేసి. Along with that cross you took all my sin.
and guilt. ఆ క్రాస్ మీద నా పాపాలన్నీ మోసుకుని వెళ్ళావు. This box which I lift is nothing compared to the heavy burden you had to bear for me. మీరు నా పాపాలు మోసుకునే బరువు కన్నా ఈ బరువైన బాక్స్ ఏమాత్రము కాదు. And then my burden becomes so light and I'm filled with gratitude and tears when I think of the love of our Lord Jesus Christ. ఈ తలంపు వచ్చినప్పుడు నా హృదయంలో ఉన్న భారం తగ్గుతుంది. I praise and thank God for God's word He has given us. సిస్టర్ ప్రైజ్ చేస్తున్నారు జీసస్ క్రైస్ట్కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. The God's word, the Bible which He has given us. ఇచ్చిన వాక్యం బట్టి దేవుని స్తుతి స్తోత్రాలు. And reading God's word and meditating on God's word is so important for us. దేవుని వాక్యాన్ని ధ్యానించటము, దేవుని వాక్యం చదవటం అన్నది ఎంతో కృతజ్ఞతాస్తుతులు. Sometimes when we have so much of housework, we think I'll finish that, then we read God's word. చాలా మటుకు గృహిణులు ఏమనుకుంటారంటే ఎక్కువ పని ఉండటం వల్ల పని చేసిన తర్వాత మనం వాక్యం చదువుదాం అనుకుంటాము. Whenever it is, we must treat most important thing is to read God's word and let God speak to us through His word. కానీ మరి ముఖ్యంగా మనం దేవుని వాక్యం చదివి దేవుడే మనకి సహాయం చేసేలాగా, దేవుడే మనతో మాట్లాడేలాగా మనం మలుచుకోవాలి. And that truth I wanted to teach my children also, to value God's word. ఈ నిజం నా పిల్లలకు కూడా బోధిస్తాను నేను, వాళ్ళు కూడా దేవుని మాటకు విలువ ఇవ్వాలనేసి బోధిస్తాను. So many mothers, they think we have to teach our children to memorize God's word, Psalms, and when others come we tell them say Psalm 119 without any mistake, and we are proud that they can say it with their lips. చాలామంది మనం మదర్స్ ఏం చేస్తామంటే పిల్లల్ని సామెతల్లో నుంచి ఏదన్నా ఒకటి పట్టి మిస్టేక్స్ లేకుండా చెప్పమనేసి మనం వాళ్ళని ప్రోత్సహిస్తాము. And we get proud that our children can repeat God's word. మనం చాలా గర్విస్తాము వాళ్ళ మిస్టేక్స్ లేకుండా, ఎక్కడ పొరపాటు లేకుండా వాక్యం ఉన్నట్టు చెప్తే. That will make our children proud that they can remember God's word. అలాగా మన బిడ్డలను కూడా గర్వించేలా చేస్తాము. ఏంటంటే నాకు వాక్యం ప్రతిదీ వచ్చు, ఎక్కడ మిస్టేక్స్ లేకుండా అనేసి. But if we teach them, hide God's word in your heart and obey God's word, that is more important. ఒకవేళ అలా కాకుండా దేవుని వాక్యం మనం పిల్లలు గ్రహించి హృదయంలో నాటుకుని ఆ విధంగా నడిచేది చాలా కృతజ్ఞతతో కూడుకుంది. Teach them to speak the truth. నిజం అన్నది నేర్పండి పిల్లలకి. As we heard today, not to become proud. ఈరోజు పొద్దున వాక్యంలో ఉన్నాము, ఎక్కడ గర్వపడకూడదు మనం అనేసి. Not to become lazy. ఎక్కడ బద్ధకంగా ఉండకూడదు అనేసి. Not to ask always for grand food. ఎప్పుడు మనం చక్కటి ఆహారం కోసం కోరుకోవద్దు. Those how we hear in God's word, we can teach those principles to our children. Hide that in your heart. అవన్నీ మనం బైబిల్ నుంచి గ్రహించినప్పుడు మన బిడ్డలకి మనం బోధించవచ్చు ఆ విధమైన. And to teach them not to blame somebody else for any mistake. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వేరే వాళ్ళని నిందించకుండా ఉండేలాగా మనం వాళ్ళకి బోధించాలి. If they see that mommy doesn't blame anybody, something goes wrong, then they also will learn not to blame anybody. వాళ్ళు గ్రహిస్తారు, మా అమ్మ ఎవరిని నిందించదు, ఏదైనా తప్పైందనేసి అలాగ గ్రహించి వాళ్ళు నేర్చుకుంటారు. Mommy, I've seen mommy forgiving others and not keeping grudge against others. I also want to forgive like that. మా మదర్ ఎవరి మీద ద్వేషం పెట్టకుండా ప్రతి ఒక్కరిని క్షమిస్తుంది అన్నది వాళ్ళు గ్రహించి అది చూసి వాళ్ళు నేర్చుకుంటారు. I have seen mommy love people who even do harm to her. I have seen mommy do that, so that's a lesson for me also to be like that. ఎవరైనా మదర్కి హాని చేసినా సరే వాళ్ళని క్షమించి వాళ్ళని ప్రేమిస్తుంది అన్నది వాళ్ళు గమనించుకుని పిల్లలు నేర్చుకుంటారు. So our words are not going to speak to our children, but our life more than our words. మనం చెప్పే బోధన మన మాటలు బట్టి నేర్చుకోరు, మనం ఎలాగ లైఫ్ లీడ్ చేస్తున్నామో దాన్ని చూసి వాళ్ళు గ్రహించి నేర్చుకుంటారు. And now I want to say a little bit, now I have become a mother-in-law. నేను ఇప్పుడు ఒక తల్లిని, 4 బిడ్డలకి. I have 4 daughters. I call them daughters in love. నేను ఒక అత్తగారిని కూడా, 4 కోడళ్ళు ఉన్నారు నాకు. వాళ్ళని కోడలుగా కాకుండా కూతురులా చూసుకుంటాను. And therefore are very different from each other.
వాళ్ళు ఒకరికి చాలా తేడా ఉంటుంది. They grew up in different homes, different upbringing. నా కోడళ్ళందరూ వేరే గృహాల్లో వేరే వాతావరణంలో పెరిగి వచ్చిన వాళ్ళు నా దగ్గరికి. But all four of them love the Lord and they love us. కానీ ఒకటి కామన్గా ఉంది ఏంటంటే ఈ నలుగురు కోడళ్ళు దేవుడిని బాగా ప్రేమిస్తారు, మమ్మల్ని ప్రేమిస్తారు. And so I never talk to them like compare one with the other. నేను ఎప్పుడు వాళ్ళ మధ్యన వ్యత్యాసం కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోమని కానీ ఎప్పుడు చెప్పలేదు. I never tell them this is not the way to do it, you must do it like this. Anything. ఎప్పుడు ఏ కోడలికి చెప్పలేదు ఇది కాదు పద్ధతి, ఈ విధంగా చేయాలని ఎప్పుడు నేర్పలేదు వాళ్ళకి. I don't want them to think that my way is the best way of doing things. వాళ్ళకి ఎప్పుడు ఇది తేలేదు వాళ్ళ మనసులోకి నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్ అనేసి. Whatever way they do it, I'll go and help them and I'll say I'll do this how you want, you go do something else. వాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు నేను వెళ్ళి నేను ఇది చేస్తాను, నువ్వు వెళ్ళి ఏదైనా పని చేసుకో అని చెప్తాను నేను ఎప్పుడూను. So our relationship has been so loving and peaceful. కోడలికి నాకు మధ్యన ఉన్న రిలేషన్షిప్, ఆ బంధం చాలా ప్రేమతో కూడుకుని ఉన్నది. Even regarding the children, my grandchildren, I don't tell them this is the way I used to bring up my children. I never tell that. నా మనోళ్ళు మనవరాళ్ళ విషయంలో కూడా అదే చెప్తాను, నేను ఈ విధంగా చేశాను, ఈ విధంగా పెంచాను నా పిల్లల్ని నేను ఎప్పుడు చెప్పలేదు. How they bring up their children, I know they are doing it in their situation. వాళ్ళ కాల పరిమితులు బట్టి వాళ్ళు పెంచుతున్నారు. సో నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పను, నా వయసులో నేను ఇలా చేశాను ఇలా పెంచానని నేను ఎప్పుడు చెప్పలేదు. For example, when my children were growing up, there were no cell phones. Even a house phone was so difficult to have. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒక సెల్ ఫోన్ కానీ ఒక ల్యాండ్ ఫోన్ కానీ మా ఇంట్లో ఉండేది కాదు. Now when the children go to school, they become teenage, they need to have a cell phone. If there's any trouble, they can call mommy and daddy. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ మారినాయి. ఇప్పుడు టీనేజ్ బాయ్స్ గర్ల్స్ని చూస్తే వాళ్ళకి సెల్ ఫోన్ ఎంతో అవసరం. ఎక్కడైనా అత్యవసరమైన మెసేజ్ పాస్ చేయడానికి వాళ్ళు క్యారీ చేయాలి సెల్ ఫోన్ వాళ్ళ కాలేజెస్. Mommy, I need help, I need some money, or I'm sick, can you come? They can only inform through the cell phone. సెల్ ఫోన్ ఉండటం వల్ల ఈ టీనేజర్స్ దగ్గర కాలేజ్కి వెళ్ళినప్పుడు అమ్మ నేను నాకు బాగాలేదు, నాకు డబ్బులు కావాలి, నీ అవసరం నాకు ఉంది అని తెలియపరచడానికి సెల్ ఫోన్ అన్నది ఎంతో ఉపయోగకరం. So my children have to teach their children how to be wise and not be given to sinful things even when they have a cell phone. సో నా బిడ్డలకి ఇది చెప్పుకుంటూ ఉంటాను, సెల్ ఫోన్ ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, మంచికే ఉపయోగించాలి, కానీ ఏదైనా పాపము చేసే విధంగా ఉపయోగించకూడదు అనేసి నేర్పిస్తూ ఉంటాను. So if I tell them, oh, when my children were small, no cell phone, nothing, is not going to help them. ఒకవేళ నేను ఇలా చెప్పారనుకోండి, నా చిన్నప్పుడు నేను పిల్లల్ని పెంచేటప్పుడు సెల్ ఫోన్సే లేవు అని చెప్తే అది మంచిది కాదు. That is an example how I need to change even in this day in dealing with my daughters and my grandchildren. ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితుల్లో నా కోడల్ని కానీ మనవాళ్ళని మనవరాళ్ళని కానీ ఎలాగా పైకి తీసుకురావాలన్నది నేర్పించాలనేసి. And in every situation I want to submit to the Lord and His word. ఆ పాతకాలపు సిచ్యువేషన్ కానీ ఈ సిచ్యువేషన్లో కానీ ఒకటే, నేను దేవునికి సబ్మిట్ చేసుకునేలాగా ఉండాలని. We hear the living word in the church and we can read it every day. లివింగ్ వాక్యం గురించి చర్చ్లో వింటూ ఉంటాము, బైబిల్లో చదువుతూ ఉంటాము ఎప్పుడూను. I want to value and submit to God's word in every situation. ప్రతి సిచ్యువేషన్లో దేవుని వాక్యానికి విలువిస్తూ దేవునికి సబ్మిట్ అయ్యేలాగా కోరుకుంటున్నాను. When we first come to the church, everything is new for us. మనం ఫస్ట్ ఆలయానికి వచ్చినప్పుడు, చర్చ్కి వచ్చినప్పుడు ప్రతిదీ కొత్తగానే ఉంటుంది. It is like coming, everything is, we're coming from darkness and little bit of light shines in our heart. మనకి ఎలాగుంటుందంటే ఒక అంధకారంలో నుంచి ఒక చిన్నపాటి వెలుతురులోకి వచ్చినట్టు అనిపిస్తుంది మనం ఆలయంకి వచ్చినప్పుడు. But we faithfully submit to God's word. కానీ చాలా ఫెయిత్ఫుల్గా వినయంతోని మనం దేవునికి అర్పించుకుంటాము. మనము we will find that as the years go by, God will slowly change us little by little. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనలో మార్పులు కొద్దిగా తీసుకుని వస్తారు దేవుడే. So don't be discouraged. Whatever weakness we have, God will patiently change us. ఎలాంటి వీక్నెసెస్ ఉన్నా సరే మనం నిరుత్సాహపడకుండా ఓపికతో ఉంటే దేవుడు మనం తప్పకుండా సహాయం చేస్తారు. God bless you. దేవునికి